ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ వారము 63వ వారము కాలనీలోని ఐబీ ప్రాంతంలో గల నీళ్ళ ట్యాంక్ దగ్గర మేము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ కాలనీలో ఈ ప్రాంతంలో చెత్త చెదారం మురికి నీరు ఏపుగా పెరిగిన చెట్లన్నింటి కడి చేశాము. మా రోడ్లపై ఉన్న గుంతలన్నీ మూడ్చేశాము. నీళ్ళతో ప్రవహిస్తున్న నీరుని మంచి నీట్గా పోయేటట్టుగా తయారు చేశాము. దీనికి ముఖ్య కారణము మా కాలనీవాసులందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రతి వారం కూడా ఎక్కడ స్వచ్ఛ భారత్ చేయాలి, ఏ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి అని ఆలోచించి ప్రతి వారం నిర్ణయం తీసుకుంటాము. ఇక మా కాలనీ వాస సభ్యులందరికీ ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్, జై ఆర్మూర్. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నంబర్ 2లో మరి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నినాదంతో ప్రతి వారము జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం కూడా 63వ ఆదివారము మరి ఈ కాలనీలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు ఉండకుండా, ఎక్కడ డ్రైనేజ్ కూడా సరిగా నీళ్లు పారుదల సరిగా లేకుండా ఇవన్నీ ఉండడం వల్ల మరి ఇబ్బందులు వస్తాయి ప్రజలే. కాబట్టి మేము అందరం కూడా స్పిరిట్తో, ఒక ఉత్సాహంతో అందరం ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరము ఈ ఉత్సాహంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో మరి మాకు సహకరిస్తున్న మా కాలనీవాసులందరికీ కూడా మేము మా డెవలప్మెంట్ కమిటీ మరి అట్లా ఆల్ అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇదే స్పిరిట్తో మనం ఉన్నంత వరకు కూడా మన కాలనీ శుభ్రంగా ఉంచుకుందాం. అంతే, మనం ఎవరికో సేవ చేస్తలేము, మన కాలనీ మనం సేవ చేసుకుంటున్నాం. కాబట్టి మన అందరము ఐక్యంగా ఉంటే ఇక్కడ ఒకటి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఒకటి మనము కాలనీ శుభ్రం చేసుకుంటున్నాము, రెండోది ఏంటంటే మనం ఆ యూనిటీ ఉన్నది మనకు. ఒక సుంక శ్రీనివాస అధ్యక్షులు గారు ఫోన్ కొట్టగానే అందరం వచ్చేస్తున్నాం. ఎందుకు వస్తున్నాము? అది ఒక స్పిరిట్, అది ఆ ఉత్సాహమే రావాలి, ఎంకరేజ్ కావాలి ఇదందరికీ. కానీ ఏదో వస్తున్నాము పోతున్నాము అన్నట్టుగా కాదు. కాబట్టి మనం అందరం కూడా మరి ఇదే స్పీడ్తో ఇట్లాగే ఉత్సాహంతో మరి మా కాలనీని మంచిగా ఉంచుకుందాము, శుభ్రంగా ఉంచుకుందాము, పరిశుభ్రంగా మరి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీగా భాగంగా మరి ప్రతి ఆదివారం ఇదే విధంగా చేస్తూనే ఉంటాము, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం. కాబట్టి దీనికి అందరూ కాలనీవాసులు సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.